నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 19, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకు. ఈరోజు తేదీ షష్ఠి ఉదయం 6 గంటల 11 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము శ్రవణ నక్షత్రం సాయంత్రం 6 గంటల 17 నిమిషముల వరకు. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 11 గంటల 29 నిమిషాల నుంచి రాత్రి 1 గంట 5 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నము 12 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నము 3 గంటల 12 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 3 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 23 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 59 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 10 గంటల 36 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 55 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 48 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 27 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి దిన ఫలితము పంచాంగము. నమస్తే. తరువాత కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రయత్నాలను వదలకండి. వృత్తి విషయాలలో మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. ఆరోగ్యం గతంలో కన్నా ఇప్పుడు మెరుగవుతుంది. పెట్టుబడుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. ఆ సింహం రాశి వారికి చూసినట్టయితే కనుక ఆలోచనలు మీకు స్థిరంగా ఉండవు, ఫ్లక్చుయేట్ అయిపోతుంటాయి. క్షణానికోటి అని మారిపోతూ ఉంటాయి. కాబట్టి స్థిరమైన ఆలోచనలు ఈ రోజు మీకు ఉండవు. కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. బలమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, చర్చలు చేయాలన్నా ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఇలా సాఫీగానే ఉండనివ్వండి. తప్పదు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆ నిర్ణయాలు మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి, గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో జాప్యము ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దైవారాధన మీ ఇష్ట దైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ప్రారంభించి అంటే తలుచుకుని ఏ పని ప్రారంభించినా కొంత మెరుగు తప్ప లేదు అంటే కనుక ఈరోజు ఏ పని చేసుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ధ్యానం ఎక్కువగా మనశ్శాంతిని ఇస్తుంది. ఆ వైపుగా మళ్ళండి. తరువాత కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే ధనానికి సంబంధించిన విషయాలలో మెరుగ్గా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. రాబడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. వాణిజ్య వ్యాపార వర్తక వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఆశాజనకమైన పరిణామాలు చేంజెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది.